హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అండి. సో ఈ రెసిపీని ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను తీసుకున్న చికెన్ని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో నేనైతే పుదీనా వేయలేదండి, ఎందుకంటే నా దగ్గర అవైలబుల్గా లేదు. సో మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఈ మసాలాలన్నీ మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి నేను ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానో చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఇందులో 1.5 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే వేసానండి. ఇప్పుడు ఈ రైస్ని మనము మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకుందాము. నేనైతే ఏ గిన్నెలో బిర్యానీ చేస్తున్నానో అందులోనే ఆనియన్స్ అనేది వేయించుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బయటికి తీసేసి ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ మనం నానబెట్టుకున్న రైస్లో వేసేసి స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 60% అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నెను పెట్టేసుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ అయితే 60% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము దీన్ని దమ్ చేసుకుందాము. ఆల్రెడీ 1 లేయర్ చికెన్ అయితే వేసేసాం కదండి. సో ఇప్పుడు ఇందులో మిగతా లేయర్ మొత్తము రైస్ వేద్దాము. ఫస్ట్ ఒక లేయర్ వేసేసి అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, అవసరమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అయితే టోటల్లీ ఆప్షనల్ అండి. సో మళ్ళీ దాని తర్వాత ఇంకొక లేయర్ వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ దమ్ చేద్దాము. సో దమ్ చేసిన తర్వాత అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కింది నుంచి పై వరకు ఒకసారి దాన్ని కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేద్దాము. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. సో మేమందరం అయితే సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసాక ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.